అన్న ఒకటి షుగర్లెస్, జ్యూస్ ఉందా షుగర్లెస్, ఇక ఇలా ప్రతి దానికి కూడా షుగర్లెస్ 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 అంటూ ఉంటూనే వెళ్ళిపోతూ ఉన్నాం. కారణం ఏంటి అని అంటే, రాబోతున్నటువంటి కాలంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపినటువంటి భయంకరమైనటువంటి నిజాలు ఏంటి అని అంటే, ఇక ఇండియాలో ప్రతి 10 మందిలో కూడా 4 నుండి 5 మంది షుగర్ వ్యాధితో బాధపడేటువంటి వ్యక్తులు ఉంటారు అనే విషయాలు ఇప్పటి సర్వే తేటతెల్లం చేసింది అని చెప్పుకోవచ్చు. మనం ఈ డయాబెటీస్ లేదా షుగర్ లేదా మధుమేహం అనేటువంటి దానిలోకి ఆ అనారోగ్య సమస్యల గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏదైతే చెప్పిందో అది మీ ముందు ఉంచుతున్నాను. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపినటువంటి విషయాలు ఏంటి అని అంటే, 800 మిలియన్లు ఉన్నటువంటి ఈ జనాభాలో, ప్రపంచ జనాభాలో 212 మిలియన్ల సంఖ్యతో, జనాభాతో 212 షుగర్తో బాధపడుతున్నటువంటి వ్యక్తులు కలిగినటువంటి దేశం మన భారతదేశం. భారతదేశమే నేడు ప్రథమ స్థానంలో ఉంది. వన్స్ అపాన్ ఏ టైం చైనా ఈ షుగర్ వ్యాధిగ్రస్తులతో ప్రథమ స్థానంలో ఉండేది. బట్ దాన్ని కూడా దాటి ఎగబాకి మొదటి స్థానానికి భారతదేశం వచ్చింది. కారణం మనందరికీ తెలిసే ఉంటుంది, చాలామందికి కూడా తెలుసు. ఈ షుగర్ నియంత్రిత లోపమైనటువంటి గ్లూకోజ్ బ్లడ్లో విచ్ఛిన్నం కాకుండా అలానే కంటిన్యూస్ అవుతూ బ్లడ్లో స్టోర్ అవుతున్నటువంటి ఒక ప్రక్రియను షుగర్గా, మధుమేహంగా భావించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క షుగర్ వ్యాధిని మొట్టమొదటిసారిగా 2 రకాలుగా వర్గీకరించడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడో చేశారు ఇది. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ అనువంశికత ద్వారా జన్యుపరంగా ప్యాంక్రియాస్ షుగర్ని లేదా గ్లూకోజ్ని విచ్ఛిన్నం చేసి శక్తిగా మార్చేటువంటి, రక్తంలోనే శక్తిగా మార్చేటువంటి ప్రక్రియను చేసే ప్రధాన హార్మోన్ ఇన్సులిన్. ఆ ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటువంటిది ప్యాంక్రియాస్లో ఉన్నటువంటి బీటా కణాలు, బీటా సెల్స్ అనేది ఇన్సులిన్ని ఇంక్రీజ్ చేస్తాయి, ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తాయి, ఉత్పత్తి చేస్తాయి. ఈ యొక్క లక్షణం లేదా ఈ ప్రక్రియ ప్యాంక్రియాస్ చేయకపోవడం వల్ల పుట్టుకతోనో లేక పెరిగిన తర్వాత కొద్ది కాలాన్ని ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడం ఆపితేనో జరిగేటువంటి అనారోగ్య సమస్య, వచ్చేటువంటి అనారోగ్య సమస్య టైప్ 1 డయాబెటీస్ కిందకి వస్తుంది. దీనికి ఇతిమిద్దంగా ఇదే కారణం అని చెప్పడానికి కూడా లేదు. ఇప్పటికీ వైద్య శాస్త్రజ్ఞులు దాని గురించి పరిశోధన చేస్తూనే ఉన్నారు. ఇక రెండవది టైప్ 2 డయాబెటీస్. ఈ టైప్ 2 డయాబెటీసే దాదాపుగా మొత్తం షుగర్ వ్యాధిగ్రస్తుల్లో 90% ఆక్యుపై చేసి ఉన్నారు. ఈ టైప్ 2 డయాబెటీస్కి కారణాలు అనేవి తేటతెల్లంగా మనందరికీ తెలుసు. ఆహార నియమాలు లోపించడం, అత్యధిక ప్రాసెస్ ఫుడ్స్ తినడం, అనువంశికత, హెరిడిటీ, జన్యువుల పరంగా వచ్చేటువంటిది, అలాగే కొంతమందికి గర్భస్థ సమయంలో వచ్చేటువంటిది, అలాగే అనుచితమైనటువంటి ఆహారం తీసుకోవడం, ఆల్కహాల్, కూల్ డ్రింక్స్, పాస్తా తదితర ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం, ఒబేసిటీ కారణాలు, బరువు పెరగడం, ఇతరత ఒక మల్టీ ఫ్యాక్టర్ యూనిట్స్ ద్వారా టైప్ 2 డయాబెటీస్ అనేది వ్యాప్తి చెందుతుంది. శరీరంలో ఒక దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య లక్షణంగా జీవితాంతం కూడా మందులు వాడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అయితే రైట్ నౌ ఇప్పటి టాపిక్ ఏంటి అని అంటే, టైప్ 2 డయాబెటీస్కి ముందుగా ప్రీ డయాబెటిక్ అనేటువంటి ఒక స్థితి మనిషిలో కలుగుతూ ఉంది. ఈ ప్రీ డయాబెటిక్ స్థితిలో మనిషి కనుక జాగ్రత్త పడినట్లయితే, ఆహార నియమాలను పాటించినట్లయితే, దానికి సంబంధించినటువంటి ఒక సూక్ష్మమైనటువంటి చిన్న తరహా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే జీవితాంతం కూడా వారు షుగర్ బారిన పడే అవకాశం ఉండదు అని బ్రిటిష్ ఆరోగ్య సంస్థలు, అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థలు కూడా క్లియర్ కట్గా చెప్పి ఉన్నాయి. మరి ఈ ప్రీ డయాబెటిక్ స్టేజ్, ఈ డయాబెటిక్ అంటే ముందుగా ఉండే స్థితి ఏ విధంగా ఉంటుందో మనం చూసుకుందాం. మొట్టమొదటిసారిగా గమనించినట్లయితే ఫస్ట్ లక్షణం, సిమ్టమ్స్, క్లినికల్ ఫీచర్స్ ఎలా ఉంటాయో మనం గమనించినట్లయితే, దాహం అధికంగా వేయడం, శరీరం నిస్సత్తువుగా ఉండడం, నీరసం అనిపించడం, ఐ బ్లర్నెస్, మస్కలుగా కనిపించడం, చెమటలు పట్టడం,
ఈ విధమైనటువంటి మూత్రం అధికంగా రావడం, ఈ విధమైనటువంటి 5 ప్రధాన లక్షణాలే ప్రీ డయాబెటిక్ స్టేజ్లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అట్ ద టైం మనం ఆ సమయంలో మన ఆర్బిఎస్ని, మన హెచ్బిఏవన్సి షుగర్స్ని పరిశీలించుకొని ఒక వ్యత్యాసాన్ని గమనించి ఆర్బిఎస్ ఎంత ఉంటుంది, హెచ్బిఏవన్సి హెమోగ్లోబిన్లో ఉన్నటువంటి విచ్ఛిన్నం కానటువంటి గ్లూకోజ్ లెవెల్ ఏ స్థాయిలో ఉన్నది అని గమనించి 6 or 6.2 దాటకుండా ఉన్నట్లయితే డెఫినెట్లీ మన ఆహార నియమాలు పాటించుకోవడం, అదేవిధంగా ప్రతి వారం కూడా వారానికి సరిపడా 1.5 నుండి 2 గంటల పాటు శారీరక వ్యాయామంతో చెమటలు పట్టేటువంటి వ్యాయామం చేయడం వల్ల ఈ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అధికంగా పెరుగుతుంది. గ్లూకోజ్ కంటెంట్ ఉన్నటువంటి షుగర్ని రిలీజ్ చేసేటువంటి విచ్ఛిన్నం కాన ఈ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటి? ప్రాసెస్డ్ ఫుడ్స్ని, బేకరీ ఫుడ్స్ని, అలాగే ఈ ఫ్రైడ్ ఫుడ్స్ని పూర్తిగా తగ్గించడం, అన్నం రైస్ని కూడా సమపాళ్లలో తీసుకోవడం, చారుకూరలు ఎక్కువగా తినడం, అలాగే మీట్ మాంసాహారాన్ని పూర్తిగా నియంత్రించడం, అదేవిధంగా ఆకుకూరలు అధికంగా తీసుకోవడం, రోజువారీ వ్యాయామం, ఎప్పటికప్పుడు షుగర్స్ని చెక్ చేసుకుంటూ ఉండడం, ఆహార నియమాలతో పాటు సరిపడినంత నిద్ర ఉండడం, స్ట్రెస్ లేకుండా చూసుకోవడం, ఇలా మనం తినే ఆహార పదార్థాల ద్వారా గ్లూకోజ్ అనేదాన్ని ఇన్సులిన్ బ్యాలెన్స్ చేయలేని పక్షంలో ఈ గ్లూకోజ్ స్టోరేజ్ అవుతూ బ్లడ్లో మిగతా అవయవాలైనటువంటి కిడ్నీ, లివర్, హార్ట్, ఐస్, బ్రెయిన్ వీటన్నిటి మీద కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. సో ఈ ఇన్సులిన్ని ఉత్పత్తి చేసేటువంటి ప్రధాన అవయం లేదా గ్రంథి క్లోమ గ్రంథి, దాన్నే ప్యాంక్రియాస్ అని పిలుచుకుంటూ ఉంటాం. ఈ ప్యాంక్రియాస్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే ఆహార నియమాల ప్రధాన ఉద్దేశం.